అంగాకరకాయ రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు చూద్దాం. అంగాకరకాయ రొయ్యల కూరకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, అంగాకరకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో షెఫ్, ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, మరి స్పెషల్గా డిఫరెంట్గా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. డెఫినెట్గా అండి. మనకి అంగాకరకాయ రొయ్యల కోసం అని సో చక్కగా ఇలా ఈ చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, సో దీన్ని అంగాకరకాయ అంటారు. ఐ థింక్ తెలంగాణలో బోర కాకరకాయ అని కూడా అంటారు. బోర కాకరకాయ. సో ఈ అంగాకరకాయల్ని మనం చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే రొయ్యలు చక్కగా కడిగి పెట్టుకున్నాం. సో ఈ రొయ్యలు ఏంటంటే మనం లైట్గా మ్యారినేట్ చేసుకుందాం. సో ప్యాన్ వేడెక్కుతుంది. సో ఈ ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసుకుందాం. రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుందాం. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, సో లైట్గా ఉప్పు వేసుకుంటాం. పసుపు ఉప్పు కామన్. సో లైట్గా ఉప్పు వేసి, గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటున్నప్పుడు మనం టొమాటో పేస్ట్ అనేది వాడుకోవచ్చు. టమాటా పేస్ట్ వాడుకోవచ్చు. టమాటా ముక్కలు వాడితే మాత్రం చిన్నగా కట్ చేసి వాడుకోవాలి. ఓకే, సో దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ పసుపు అలాగే ఉప్పు వేసిన రొయ్యల్ని సో ఈ విధంగా ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి నూనె కూడా మంచిగా వేడెక్కింది కదా, దీంట్లో ఏం చేద్దామంటే జీలకర్ర వేసుకుందాం. సో జీలకర్ర చక్కగా చిటపట్లు ఆడుతుంది కదా, దీంట్లో మనం ఈ జీలకర్రతో పాటు ఎండుమిరపకాయలను కూడా ఇలా కొద్దిగా చిక్కి వేసుకుందాం. ఓకే, సో ఇందులో పచ్చిమిర్చి వాడకూడదా? లైక్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందా? అలా ఏం లేదు, పచ్చిమిర్చి కూడా కావాలంటే వాడుకోవచ్చు. ఓకే, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మనకి గ్రేవీ రావాలి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సో మరి ఈ కాకరకాయలు చేదు రావా? ఇవి చేదు రావు. మనకి రెగ్యులర్ కాకరకాయలు అయితే చేదు ఉంటాయి. సో ఈ కాకరకాయలు అయితే చేదు ఉండదు. సో ఈ విధంగా ఇలా మంచిగా ఉల్లిపాయలని సాఫ్ట్గా అయ్యేలా వేయించుకొని దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం దీంట్లో మనం రొయ్యల్లో ఉప్పు వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. మనకి రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసాక అలాగే దీంట్లో ఈ అంగాకరకాయ ముక్కల్ని మనం వేస్తున్నాను. నేను దీంట్లో సీడ్స్ కూడా వేసారు. సీడ్స్తో పాటు తింటేనే బాగుంటుంది అది. సో మనం సీడ్స్ తీయాల్సిన పని ఏం లేదు. సో మనకి నార్మల్ కాకరకాయలు అయితే అవి సీడ్స్ తీయాలి, ఎందుకంటే కొంచెం చేదు అనేది ఎక్కువ వస్తుంది. సో దీంట్లో అయితే మనకి చేదు రాదు కాబట్టి మనం దీనికి పిక్కలతో పాటు వేసేవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ అంగాకరకాయ ముక్కలు వేసాం కదా, సో దీన్ని ఏం చేద్దామంటే మనం మసాలాలు వేయడం కోసం ముందు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడకనిద్దాం. సో మూత పెట్టండి. ఓకే, సో అప్పుడే ఏంటంటే మనకి ఈ అంగాకరకాయ కొద్దిగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్ళొచ్చు. ఓకే, కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఒకసారి చూద్దామండి. మూత తీయండి. ఓకే, సో ఇలా మంచిగా ఈ అంగాకరకాయలు ఇలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలతో పాటు వేగింది కదా, చక్కగా ష్రింక్ కూడా అయిపోయాయి కదా మనకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేద్దామండి. సో ముందుగా మనం దీంట్లో పసుపు వేసుకుందాం. స్పైసెస్ అన్ని వేసుకోవాలి. పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడిని కూడా నేను దీంట్లోనే వేస్తున్నాను. మంచిగా మసాలాలన్నీ వేసాక ఓసారి మిక్స్ చేసుకొని చక్కగా. సో కొంచెం స్పైసీగా ఉండబోతుంది యాక్చువల్లీ. కాకపోతే మనం దీనిలో ఏంటంటే మనం గ్రేవీ కోసమని అలాగే పులుపు యాడ్ చేస్తాం. సో పులుపులో ఏంటంటే మనం దీంట్లో టమాటా వేస్తాం కాబట్టి ఆ స్పైస్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో టమాటా కూడా వేసేసాను. టమాటా వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, టమాటా కూడా మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ప్రీ మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. సో ఈ అంగాకరకాయ ఇంకా వేరే నాన్ వెజ్లో కూడా ఏదైనా జల్లప్ అవుతుందా? సో నాన్ వెజ్ అంటే మనకి చేపలతో కూడా చేయొచ్చు, అలాగే చికెన్తో కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే మనకి రేర్గా దొరికిన చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రొయ్యలు కూడా మనం దీంట్లో వేసాం కదా, ఈ మసాలాలతో పాటు ఈ రొయ్యలు ఉడుకుతాయి. ఓకే, సో దీంట్లో మనం
కొద్దిగా ఇంకా మన సౌత్ ఇండియన్ కీ ఇంగ్రీడియంట్ దీంట్లో కరివేపాకు కూడా వేసి చక్కగా దీన్ని మనం మూత పెట్టి ఉడకనివ్వాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ అంగాకరకాయ రొయ్యల కూర అనేది రెడీ అవుద్ది. సో ఇప్పుడు నేను దీంట్లో నీళ్ళు వేయట్లేదు, కాకపోతే ఏంటంటే మనకి రొయ్యల్లో ఉండే నీరు అంతా దిగుతుంది వస్తుంది. సో మనకి మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మూత పెట్టి ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. సో ఇది మనకి రొయ్యలు ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది టైము. సో 10 నిమిషాల్లో మనకి చక్కగా ఈ అంగాకరకాయ రొయ్యల కూర అయితే రెడీ అవుతుంది. ఓకే, రొయ్యలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా మనకి? అయిపోయిందండి, మొత్తండి. సో మనకి అరోమా అయితే చాలా చక్కగా వచ్చిందండి. హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. సో రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. సో అంగాకరకాయ మాత్రం కనిపించట్లేదు కదా మనకు. ఉన్నాయండి. సో మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా. సో ఈ అంగాకరకాయలు అలాగే రొయ్యలు మంచిగా మిక్స్ అయిపోయింది కర్రీతో పాటు. సో మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. సో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి తీసేవచ్చండి. సో ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేయండి. పర్ఫెక్ట్గా మనకి అంగాకరకాయ రొయ్యల కూర అయితే రెడీ అయింది. సో డిష్ అవుట్ చేసుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. డిఫరెంట్ కాంబినేషన్. డెఫినెట్గా అందరూ ట్రై చేస్తే డెఫినెట్గా నచ్చుతుందండి. సో ఈ అంగాకరకాయ రొయ్యల కూర మంచి సైడ్ డిష్, బాగుంటుంది. చక్కగా గ్రేవీ ఉంది కాబట్టి అలా పుల్కాస్లో కానీ రైస్లో కూడా చాలా ఈవెన్ రైస్, బగారా రైస్, పులావ్ వీటన్నిటితో కూడా చాలా బాగుంటుంది. సో ఈ అంగాకరకాయ రొయ్యలు అయితే రెడీ అయింది మీకోసం. అంగాకరకాయ రొయ్యల కూర కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, అంగా కాకరకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. అంగ కాకరకాయ రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడైన నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అంగ కాకరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. తరువాత పసుపు, కారం, గరం మసాలా పొడి, టొమాటో గుజ్జు, రొయ్యలు, కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంగ కాకరకాయ రొయ్యల కూర రెడీ.